హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా మనం దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాం. చూడండి ఎలా పొడి పొడిలు ఆడతాయి, ఎంత బాగుందో. ముక్క కూడా భలే ఉడికిందండి, సూపర్గా రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ అయితే మనకి. మా అమ్మాయికి కూడా పెట్టేశాను, జాయింట్ వేసి బిర్యానీ పెట్టాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాము. సూపర్గా ఉంది. మీకు నేను ఎలా చేశానో ఏంటని లాంగ్ వీడియో కూడా చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే నేను బిర్యానీ బాగా తినాలనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి చికెన్ తీసుకొచ్చాము, బిర్యానీ చేస్తున్నాం కదా అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకుందాము. ఇవన్నీ చక్కగా ఈ సైజు ముక్కలు అయితే కొట్టించుకొచ్చాము. చూసారు కదా, చక్కగా నీట్గా కడిగాను అనమాట. కడిగిన తర్వాత ఇవేమైతే ఇలా ఉంచేసాను. ఇవన్నీ దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా ఇట్లా సన్నగా వేసుకోవాలి. పచ్చిమిర్చి, పచ్చి మసాలా అండి ఇప్పుడే ప్రిపేర్ చేశాను, ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో ఏమేమి వేసానంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చినక్క, మిరియాలు, గసాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసానండి. దీంట్లో అన్నీ వేసిన పేస్ట్ అనమాట. ఇది చక్కగా చూసారు, మంచి వాసన వస్తుంది, సువాసన. ఇవన్నీ ఆ మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ ఇదిగోండి పెరుగు, గడ్డ పెరుగు నేనైతే వేసుకుంటున్నాను. ఒక 150 గ్రామ్స్ ఉండిద్దండి ఇది. మనకి చికెన్ ముక్కలకి కారం పట్టాలి కాబట్టి కారం కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చెంచాన్నర కారం అయితే వేసుకున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు, నెక్స్ట్ కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసుకోవాలి మసాలాలు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా చూడండి బాగా మసాలా అన్నీ బాగా పట్టించాలన్నమాట ముక్కలకి. పట్టించిన తర్వాత ఒక పావు గంట అలాగా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి బిర్యానీ మసాలా అనమాట, 5 రూపీస్ బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాను. ఈ మసాలా వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వచ్చింది మనకు, బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకనే వేసుకుంటున్నాను. చూసారా బిలేజాస్లో మంచి సువాసన వస్తున్నాయి. మన మసాలా కానీ లేకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసే కారం కానీ, కారం మాత్రం మామూలుగా లేదండి, చాలా అంటే చాలా బాగుంది. అందరూ చక్కగా నాకు ఆర్డర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 డేస్ కల్లా వాళ్ళకి కొరియర్ అనేది కూడా వెళ్ళిపోతుందండి. మీరు కూడా ఎవరైనా సరే కారం కావాలనుకున్న వాళ్ళు చక్కగా నాకైతే వాట్సాప్, మీకు స్క్రీన్ పై నెంబర్ అయితే ఇచ్చేస్తాను, వాట్సాప్ చేయండి. ఫోన్ చేసినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు అనమాట. మంచి కారాన్ని అయితే మీరు అసలు మిస్ అవ్వకూడదు. ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా రెండోసారి బుక్ చేసుకుంటారనమాట. మనమైతే అలా కలిపేసుకున్నాం కదండి, పక్కన అయితే పెట్టేసుకుందాము కాసేపు. ఒక పావు గంట సేపు మనం అలాగా ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా ఉంచామనుకోండి, చక్కగా మసాలా పట్టిద్ది అనమాట.
మనకైతే చక్కగా ఎసరికి నీళ్లు పెట్టేసుకొని పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకున్నానండి. మనకి ఇది ఒక పొంగొచ్చేదాకా మరగాలన్నమాట. తర్వాత మనం బియ్యం అనేది చక్కగా కడుక్కొని బాస్మతి రైస్ బియ్యం అప్పుడు దీంట్లో వేసేసుకుంటే మనం ఒక 50% ఉడికించుకోవాలన్నమాట. దమ్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ 50% మనం దమ్లో ఉడికిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చక్కగా వాటర్ వేసేసుకొని అన్ని బిర్యానీకి సంబంధించిన సామాన్లు అన్నీ వేసేసుకున్నాను అనమాట. మనం ఎలాగో చికెన్ బాగా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా, ఓకేనా. మనకు కొంచెం మరగాలన్నమాట. మరిగిన తర్వాత బియ్యం అనేది మనం వేసుకుందామా. ఈలోపు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. ఇవ్వండి దాల్చిన చెక్కలు 3, ఎక్కువ కాదు, లవంగాలు 3, స్టార్ పువ్వు ఒకటే వేసుకుంటానండి. ఎందుకంటే ఆ ఎసర్లు అన్నీ వేసాను, వెయ్యిని అంటే ఏమీ లేవు, అన్నీ వేసాను అనమాట. ఈ 3 వేసేసుకుందాం దీంట్లో. అలా తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఒక ఫ్రెండ్స్ కొంచెం నూనె కూడా వేసుకుందాము. మన ఓన్లీ నూనె అన్నీ వాటర్లో మనకి కాసేపు ఉంచింది వేరు, నూనెలో ఉంచింది అదే అలా ఉంచింది వేరు. పక్కన నూనెలో అనుకోండి చక్కగా మనకి అన్నీ పట్టి భలే ఉండిద్ది అనమాట. పైన అలా నూనె వేసాం కదా, కొద్దిగా కిందకి ఆ నూనె అనేది ఆ ముక్కలు అనేది పీల్చేసుకుంటాయి అనమాట. మనకి నూనెలో ఆ ముక్కలు అనేది కొంచెం ములుగుతున్నట్టు ఉంటే చాలా బాగుండిద్ది. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనకి ఒక 20 నిమిషాలు అలాగా మనం ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసేసుకోవాలన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఈలోపు మనం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాం కదా. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్న 10 నిమిషాలు ఇలా ఉంచి తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాం. ఈలోపు మనకి ఎసరు అనేది మరిగిద్దండి. ఈలోపు మా వీడియోకి అయితే లైక్ మిస్ అవ్వద్దు. ఇవన్నీ చక్కగా మనకైతే ఎసరు అయితే బాగా మరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను దీంట్లో ఉప్పు వేయలేదండి, మర్చిపోయాను. ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎసరులో కూడా మనం ఉప్పు వేస్తే రైస్కి ఉప్పు అనేది పట్టిద్ది, లేకపోతే బిర్యానీ వచ్చేసి మనకి చప్పగా ఉండిద్ది అనమాట. నేనేమో ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకనే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి చక్కగా మనకు మరిగిన నీళ్ళు కూడా కలర్ మారిపోయినాయి చూసారా. చక్కగా ఈ ఫ్లేవర్లన్నీ ఆ వాటర్లో దిగి ఆ నీళ్ళు అనేది ఆ కలర్ అనేది మారిందనమాట. నేనైతే ఆల్రెడీ రైస్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా. ఇవ్వండి పక్కన పెట్టేసుకున్నా. నీళ్ళు ఇంకా కారుతున్నాయి. నేను ఓన్లీ బాస్మతి రైస్ వేసానండి, మన నార్మల్ బియ్యం అయితే కలపలేదు. ఒకసారి కలుపుకుందాం ఇలాగా. ఈ రైస్ అనేది మనకి 50% అనేది ఉడకాలన్నమాట. ఇవ్వండి అంతా బాస్మతి రైసే వేసాను, నార్మల్ బియ్యం ఈసారి వేయలేదన్నమాట. ఎందుకంటే మనం దమ్మేస్తున్నాం, ఇలా చేస్తున్నాం కాబట్టి చక్కగా మనకి ఏ బియ్యం అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన స్టవ్ వెలిగించేసుకొని ఇవన్నీ మనం ఆల్రెడీ చికెన్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసుకున్నాము. ఒకసారి కలుపుకున్నాము, నూనె కూడా వేసాం కాబట్టి చక్కగా. ఇవన్నీ చూసారా, అబ్బబ్బబ్బా ముక్క తీసుకొని భలే ఉందండి. ఇదేం చేయాలంటే మనం పొయ్యి మీద ఒక 20 నిమిషాలు ఇలాగ మనం మగ్గించుకోవాలి. మనకి రైస్ కూడా అయిపోయింది కాబట్టి చక్కగా మనకి ముక్కలు అనేది కుక్ అవుతున్నాయి చూసారా. కుక్ అవుతుంది కదా, ఈలోపు మనం రైస్ అంతవరకు వచ్చిందో చూద్దాము. రైస్ కూడా మనకి అయిపోవచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఈ వాటర్ ఉన్నాయి కదా, మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ కొంచెం దీంట్లో వేసేస్తాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. రైస్ కూడా వేసేసుకుందాం, ఒక్కొక్క లేయర్గా వేసుకుంటే 50% ఇదిగోండి ఉడికిపోయింది మనకి. మనం చక్కగా దీంట్లో ఉడికించుకుంటే సరిపోయింది అనమాట.
హైలో ఒక 7 నిమిషాలు పెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకుందాము 10 నిమిషాలు. అయిపోతుంది మన బిర్యానీ అనేది. ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అనేది బాగా ఎంకాలన్నమాట. ముందు చక్కగా మనం రైస్ అయితే వేసేసుకున్నాము. అక్కడక్కడ సర్దేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఎక్కువ అవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు కలర్ లేదు కాబట్టి కొంచెం పసుపు నీళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు, ఏమవుతుంది. ఇప్పుడు నీరు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మనం ఏదైనా గట్టిగా పెట్టాలి కాబట్టి నేను బిందెను అయితే పెట్టుకున్నాను. మనకి ఇలా హైలో అయితే ఒక 7 నిమిషాలు ఉంచాలండి. తర్వాత సిమ్లో మనం 10 నిమిషాలు ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. మనకు అన్న టైం అయితే అయిపోయింది అనమాట. బిర్యానీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. వావ్, చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ముక్క కూడా చూసారా విడిపోతుంది, పిచ్చిపోతుంది ముక్క. చక్కగా రెడీ అయ్యింది బిర్యానీ అయితే మనకి. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. చూసారా ముక్క కూడా భలేకి జ్యూసీ భలే ఉంది. చక్కగా పొడి పొడిలాడుతూ బిర్యానీ భలే ఉంది కదండి. ఇకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చక్కగా బిర్యానీ మా అమ్మాయికే ఫస్ట్ చూడండి అసలు ఎలా పొడి పొడిగా ఎలా ఉందో. హోటల్లో బిర్యానీ కన్నా బాగుంది కదా. ఇవన్నీ నేనైతే పెరుగు చట్నీ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం చికెన్ బిర్యానీ చేసుకుంటే ఇలా చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి పెరుగు చట్నీ అయితే చేసేసాను. రైతా రెడీ అయిపోయింది మనకి. ఆనియన్ కూడా చక్కగా పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవన్నీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటా అని. వేడివేడిగా ఉంది చికెన్ ముక్క. మంచి టేస్ట్గా ఉంది చికెన్ కూడా. కాలిపోతుంది బాబాయ్. రైతా కలుపుకొని తింటుంటే భలే ఉందండి బిర్యానీ. మొక్క హోటల్లో మించిపోయింది బిర్యానీ అయితే. సూపర్గా ఉంది. ముక్క తెత్త కూడా కాలిపోతుంది ముందు. చూడండి చక్కగా కుక్ అయింది ముక్క. పెద్ద పెద్ద ముక్కలు. ఇటు చూడండి, ఇటు కలిసిద్ది మీకు ఎంత బాగా కుక్ అయిందో.
మసాలాలన్నీ చికెన్ పట్టి సూపర్గా ఉంది. కంప్లీట్ చేసేస్తున్నాను నేను. సూపర్ ఉంది, మెత్తగా ఉడికింది, అదిరిపోయింది. మంచి టేస్ట్ వచ్చింది, ముక్క మాత్రం సూపర్గా ఉంది. ఇలా అంటుంటే చూసారా, మెతుకు అసలు మెతుకు అంటట్లేదు. అసలు బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. చూడండి, తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది బిర్యానీ అయితే. ముక్క టేస్ట్ అయితే మామూలుగా లేదు. కొంచెం రైస్ వేస్తున్నాను. పెరుగు చట్నీ బిర్యానీ కాంబినేషన్ సూపర్ ఉంది. రెండు కలుపుకొని తింటే అదిరిపోయింది. దెబ్బ ఖాళీ చేస్తాం, తర్వాత దంపతి తాగాలి కంపల్సరిగా. చూసారా ఫ్రెండ్స్, నేనైతే చక్కగా చికెన్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట. సూపర్గా ఉంది, పొడి పొడిగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.